అటువంటి గురువుకి మన సనాతన ధర్మంలో ఎంతో గొప్ప స్థానం, సర్వోత్కృష్టమైనటువంటి స్థానం ఉన్నది. అందులోనూ విశేషంగా గురువుల్లోనూ ఎవరైతే మనకి ఈ పరవిద్యని, బ్రహ్మ విద్యను ఉపదేశిస్తారో అటువంటి గురువుకి ఉన్నటువంటి స్థానం మరెవ్వరికీ కూడా లేదు. ఇటువంటి ఈ పరవిద్యకి మన యొక్క సనాతన ధర్మంలో ఒక విశేషమైనటువంటి గురు పరంపర అనేది ఉన్నది. ఈ పరంపర ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది అంటే సాక్షాత్తు భగవంతుడి నుంచి ఈ పరంపర అనేది మొదలవుతుంది. అందుకే ఈ పరంపర గురించి చెప్పేటప్పుడు మనం ప్రసిద్ధంగా చెప్పేటటువంటి శ్లోకం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని. అదేవిధంగా నారాయణం, ఇంకా దీని కొంచెం విస్తారంగా చెప్పాలంటే నారాయణం పద్మభూమం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుగం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తంతోటకం వార్తిక కారమన్యాన్ అస్మద్గురువున్ సంతతమానతోస్మి అని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరంపర యొక్క ప్రారంభం సాక్షాత్తు భగవంతుడి నుంచి అయింది. ఆ భగవంతుడిని మనం సదాశివుడైనా అనొచ్చు, సదాశివుడు అనైనా అనొచ్చు, నారాయణుడు అనైనా అనొచ్చు. ఎందుకంటే శివుడికి నారాయణుడికి ఇద్దరికీ భేదం లేదు. కాబట్టి కొంతమంది సదాశివ సమారంభం అంటారు, కొంతమంది నారాయణ సమారంభం అంటారు. ఇక్కడేమో సదాశివ సమారంభం అనుంది, అక్కడేమో నారాయణం పద్మభూమ వశిష్టం అనుంది. అక్కడ సదాశివుడి పేరు లేదు, ఇక్కడ నారాయణుడి పేరు లేదు కదా, అదేమిటి అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సదాశివుడైనా నారాయణుడైనా ఇద్దరూ ఒకటే. కాబట్టి ఈ విధంగా ఏ పరమాత్మనైతే మనం సదాశివుడని, నారాయణుడని ఇలా రకరకాల శబ్దాలతో మనం పిలుస్తూ ఉన్నామో అటువంటి పరమాత్మ నుంచి ప్రారంభమైన ఈ గురు పరంపర అనేది ఏదైతే ఉందో, ఈ పరంపరలో విశేషంగా వేదవ్యాస మహర్షుల వారు ఆయన అవతరించి ఈ పరంపరలో విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారై పురాణాల్ని, ఉపపురాణాలని, మహాభారతాది ఇతిహాసాల్ని, బ్రహ్మసూత్రాల్ని రచించారు. వేదములని 4గా విభజించి అధ్యయనం చేయడానికి కావలసినటువంటి వ్యవస్థను ఏర్పరిచారు. మన యొక్క సమస్త వైదిక వాంగ్మయాన్ని ఎంతో అద్భుతంగా ఈ లోకానికి ఉపదేశించారు. ఎవరో వాళ్ళకి వీళ్ళకి అని మాత్రం కాకుండా యావత్ మనుష్య సమాజానికి వాళ్ళు వీళ్ళు అనేటటువంటి భేదం లేకుండా అందరికీ కూడా కావాల్సినటువంటి శ్రేయో మార్గాన్ని వేదవ్యాస మహర్షుల వారు ఈ పురాణ ఇతిహాసాదుల్లో మనకి విశేషంగా ఉపదేశించారు. కాబట్టి అటువంటి ఈ గురు పరంపరలో వేదవ్యాస మహర్షుల వారికి ఉన్నటువంటి స్థానం అది అత్యంత అద్భుతమైనటువంటి స్థానము. ఆ తర్వాత ఇంకా విశేషంగా అదే విధమైనటువంటి ఒక విశేషమైన స్థానం అనంటే అది జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి ఉన్నది. శంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క ఈ వైదిక వాంగ్మయం యొక్క సరైనటువంటి అర్థాన్ని ఈ లోకానికి తెలియజేశారు. విశేషంగా వేదవ్యాస మహర్షుల వారు సమస్త వేదశాస్త్ర పురాణ ఇతిహాసాదుల్లో ఏ విషయాన్నైతే ప్రతిపాదితమై ఉన్నది అని ఉపదేశించారో అటువంటి విషయాన్ని స్పష్టంగా ఎన్నో గ్రంథముల్ని రచించడం ద్వారా శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి తెలియజేశారు. అందుకే శంకర దిగ్విజయంలో మనకు ఒక సందర్భం కనిపిస్తుంది. వేదవ్యాస మహర్షుల వారు శంకరాచార్యుల వారి భాష్యాన్ని పరీక్షించి, ఆ బ్రహ్మసూత్రం యొక్క భాష్యాన్ని పరీక్షించి ఎంతో సంతోషపడి మేము ఏమనుకుంటున్నామో దాన్నే చక్కగా మీరు ఈ భాష్యంలో రచించారు అని చెబుతూ శంకరాచార్యుల వారితో వేదవ్యాస మహర్షి ఒక మాట అంటారు. ఏమిటి అనంటే, మీరు నాకు శుకమహర్షిలాగా, శుకమహర్షి నా పుత్రుడైనటువంటి శుకమహర్షి అంటే నాకు ఎంత ఇష్టమో, నాకు ఎలాగో అదేవిధంగా మీరు కూడా నాకు అలాగే అని శంకరాచార్యుల వారితో వేదవ్యాస మహర్షి అంటారు అనేటటువంటి విషయాన్ని మనం శంకర దిగ్విజయంలో చూడొచ్చు. కాబట్టి ఈ విధంగా మన యొక్క ఈ గురు పరంపర అనేది ఏదైతే ఉందో, ఈ పరంపరే మన సనాతన ధర్మం యొక్క మూలభూతమైనటువంటి గురు పరంపర, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ బ్రహ్మ విద్యని ఉపదేశించేటటువంటి పరంపర. ఈ పరంపర అనేది పరమాత్మ నుంచి ప్రారంభింపబడి శంకర భగవత్పాదాచార్యుల వారి చేత ఎంతో విశిష్టంగా అలంకరింపబడి, ఆ తర్వాత శంకరాచార్యుల వారికి 4 శిష్యులు, సురేశ్వరాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారి తర్వాత ఈ పరంపర అనేది 4గా విభాగం చెందింది. అందులో విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారి తర్వాత సురేశ్వరాచార్యుల వారు, అలా సురేశ్వరాచార్యుల వారి నుంచి వచ్చినటువంటి పరంపరలోనే
జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు. ఈ విధంగా వచ్చినటువంటి ఆ పరంపరలోనే ప్రస్తుతం మా గురువరేణ్యులు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క అధిపతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు. ఈ విధంగా ఈ పరంపర అనేది వస్తూ ఉన్నది. ఇటువంటి ఈ బ్రహ్మ విద్యను ఉపదేశించేటటువంటి గురు పరంపర అనేది ఏదైతే ఉందో ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి పరంపర. ఇది మన యొక్క సనాతన ధర్మం యొక్క గురు పరంపర. ఈ పరంపరని చక్కగా మనం గౌరవించి ఈ పరంపర మనకు ఉపదేశిస్తున్నటువంటి మార్గం అనేది ఏదైతే ఉందో, విశేషంగా ఈ పరంపర ద్వారా ఎవరో కొంతమందికి మాత్రమే మార్గదర్శనం అని లేదు, అందరికీ కూడా కావలసినటువంటి జ్ఞానాన్ని ఈ పరంపర మనకి ప్రసాదిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క మనిషి యొక్క ఆత్మోద్ధారానికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని ఈ పరంపర అనేది మనకి చేస్తూ ఉన్నది. అందుకే దీన్ని జగద్గురు పరంపర అని అన్నారు. ఈ జగత్తులో ఏ మూలనున్నటువంటి వ్యక్తి అయినా సరే, ఏ మతానికి చెందినవాడైనా, ఏ జాతి మతం ఏ లింగానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే, ఏ మూల ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే, తన మనస్సులో నా యొక్క ఆత్మోద్ధారం కోసం నేనేం చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రశ్నని వేసుకున్నప్పుడు దానికి కావలసినటువంటి సరైన సమాధానం ఈ పరంపర ద్వారా మనకి లభిస్తున్నది. కాబట్టి దీన్ని జగద్గురు పరంపర అని అన్నారు. అటువంటి విషయాల్ని శంకర భగవత్పాదాచార్యులు ఉపదేశించారు కాబట్టి వారిని జగద్గురువులు అన్నారు. వారి నుంచి వచ్చినటువంటి ఈ పరంపరని కూడా జగద్గురు పరంపర అని అన్నారు. కాబట్టి ఇటువంటి ఈ పరంపర ఎంతో విశిష్టమైనటువంటి పరంపర. కాబట్టి మనకి ఒక లౌకికమైనటువంటి విషయం నుంచి అత్యంత అలౌకికమైనటువంటి మరియు పారమార్థికమైనటువంటి పరబ్రహ్మతత్వం వరకు అన్ని విషయాల్ని ఉపదేశించేటటువంటి గురుతత్వం అనేది ఏదైతే ఉందో అది అత్యంత శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఆ గురు పరంపరని, ఆ గురుతత్వాన్ని ఎంతో విశేషంగా మనం గౌరవించాలి. విశేషంగా ఈ గురు పౌర్ణమి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఆ గురువుని విశేషంగా మనం ఆరాధించి పూజించేటటువంటి సందర్భమే ఈ గురు పౌర్ణమి అనేటటువంటిది. కాబట్టి ఇటువంటి ఈ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంలో మనం విశేషంగా ఎవరిని పూజించాలి అనంటే, ఎవరైతే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనకి తెలియజేశారో, ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసేటటువంటి గురు పరంపరలో ఎవరైతే మనకి అనుగ్రహిస్తూ వచ్చారో అటువంటి ఆ గురువుల్ని మనం విశేషంగా ఆరాధించాలి. అందులోనూ విశేషంగా ఈ పరంపరలోనే అత్యంత ముఖ్యమైనటువంటి స్థానం ఎవరికైతే ఉన్నదో శ్రీ శ్రీ వేదవ్యాస మహర్షుల వారు, అదేవిధంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, వీరిని ఈ గురు పౌర్ణమి యొక్క సందర్భంలో సమస్త ఆస్తిక భక్త మహాజనులు అందరూ కూడా విశేషంగా ఆరాధించి మన యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క ఆత్మోద్ధారం కోసం మనకి ఏ మార్గాన్ని అయితే వారు ఉపదేశించారో ఆ మార్గాన్ని విశేషంగా అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. కాబట్టి ఇటువంటి ఈ గురు పౌర్ణమి సందర్భంలో, అందుకే దీన్ని గురు పౌర్ణమి అన్నారు, విశేషంగా వ్యాస పౌర్ణమి అని అన్నారు. ఎందుకు అనంటే ఇవాల్టి రోజున ఈ చతురామ్నాయ పీఠాధిపతులు కానీ, ఇతర మఠాధిపతులు కానీ, సమస్త యతులు అందరూ కూడా విశేషంగా ఇవాల్టి రోజున వేదవ్యాస మహర్షుల వారిని, శంకర భగవత్పాదాచార్యుల వారిని, ఈ గురు పరంపరని విశేషంగా పూజించి చాతుర్మాస్య వ్రతానుష్ఠానాన్ని ప్రారంభిస్తారు. అటువంటి ఈ సందర్భం కాబట్టి విశేషంగా ఇది వ్యాస పౌర్ణమి కాబట్టి విశేషంగా వేదవ్యాసుల వారిని, శంకర భగవత్పాదాచార్యుల వారిని పూజించడం అనేది అనాది కాలంగా వచ్చినటువంటి, ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి పరంపర. కాబట్టి అదేవిధంగా భక్తులందరూ కూడా, సమస్త ఆస్తిక భక్త మహాజనులు కూడా ఈ సందర్భంలో వేదవ్యాస మహర్షుల వారిని, అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యుల వారిని విశేషంగా పూజించాలి. ఆ గురు మహిమ అనేది ఏదైతే ఉందో దాన్ని విశేషంగా వారు ఈ లోకానికి చేసినటువంటి అనుగ్రహం, ఈ లోకానికి చూపించినటువంటి మార్గం, ఈ లోకానికి అందించినటువంటి జ్ఞానం అనేది ఏదైతే ఉందో దాన్ని చక్కగా తెలుసుకొని విశేషంగా ఈ మార్గంలో వెళ్ళి అందరూ కూడా శ్రేయవంతులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి విశేషంగా ఆ కృష్ణ పరమాత్మ భగవంతుడు ఎన్నో అవతారాల్లో ఆ జ్ఞానాన్ని ఈ లోకానికి ఉపదేశించాడు. స్వయంగా కృష్ణ పరమాత్మగా భగవంతుడు భగవద్గీతని ఉపదేశించాడు. దక్షిణామూర్తిగా మౌన వ్యాఖ్యానంతో పరబ్రహ్మతత్వాన్ని భగవంతుడు ఉపదేశించాడు. అదేవిధంగా పరమేశ్వరుడు మనకి కావాల్సినటువంటి ఆ వేదములని, ఆగమములు తంత్రములు మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా ఆ భగవంతుడు ఉపదేశించాడు. వేదవ్యాస మహర్షుల వారు పురాణాదులను ఉపదేశించారు. శంకర భగవత్పాదాచార్యుల వారు ఎన్నో
అద్భుతమైనటువంటి విషయాల్ని, ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి విషయాల్ని, ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావాల్సినటువంటి మార్గాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనకు విశేషంగా తెలియజేసి అనుగ్రహించారు. సురేశ్వరాచార్యుల వారు మనకు కావలసినటువంటి ఆ వేదాంత తత్వజ్ఞానాన్ని వార్తికముల్ని రచించడం ద్వారా మనకు అందించారు. విద్యారణ్య మహాస్వామి వారు ఎన్నో గ్రంథాలని, వేదాంత గ్రంథాలని, మీమాంసా గ్రంథాలని, ఇతర శాస్త్రముల్లోనూ ఎన్నో గ్రంథాలని రచించడమే కాకుండా సమస్త వేదములకి భాష్యాల్ని రచించి మనకి ఈ సమస్త మానవ సమాజానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్య పరంపరలో వచ్చినటువంటి వారందరూ కూడా ఈ విషయాల్ని జనాలందరికీ కూడా విశేషంగా ఉపదేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన గురు పరంపర అనేది ఏదైతే ఉందో దీన్ని విశేషంగా అందరూ ఈ వ్యాస పౌర్ణమి సందర్భంలో సమస్త సనాతన ధర్మ అనుయాయులు విశేషంగా ఆరాధించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ, శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, అదేవిధంగా ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క ప్రస్తుత అధిపతులు మా పరమపూజ్య గురువరేణ్యులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ గురు పౌర్ణమి యొక్క మహత్వాన్ని, గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని మన యొక్క ఈ సనాతన ధర్మ పరంపరలో వచ్చినటువంటి గురు పరంపర అనేది ఏదైతే ఉందో, ఈ బ్రహ్మ విద్యని మనకి ఉపదేశించినటువంటి అద్భుతమైన గురు పరంపర అనేది ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఆ పరంపరని విశేషంగా శ్రద్ధాపూర్వకంగా ఆరాధించి కృతార్థులు కావాలి. ఇటువంటి ఈ వ్యాస పౌర్ణమి సందర్భాన్ని అందరూ కూడా సార్థకపరుచుకొని ఆ గురువుని విశేషంగా ఆరాధించి కృతార్థులు కావాలి అని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం.